మీడియాలోకి వచ్చిన 3 days బ్యాక్ జరిగిన విషయం ఏమిటంటే 12 ఏళ్ల మైనర్ బాలికని ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వేసవి సెలవులకు వెళ్ళి ఉంటే అక్కడ చుట్టుపక్కల ఉండే ఒక వ్యక్తి ఒక వేస్ట్ ప్లక్కుత్ నా కొడుకు ఏం చేశాడంటే ఆ 12 years అమ్మాయిని రేప్ చేసి అత్యాచారం చేసి పైన 5 అంతస్తు నుంచి కిందికి తోసేసి ఆ అమ్మాయి చనిపోతే బయటికి రాదు కదా అని ప్లాన్తో కిందికి తోసేశాడు. కిందికి తోసేసిన వెంటనే ఆ అమ్మాయికి కాళ్ళు చెయ్యి వెనకాల వెన్నపూస విరిగి తలకు గాయమయ్యి ఆ అమ్మాయి హాస్పిటల్ అడ్మిట్ అయింది. అడ్మిట్ అయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే దొబ్బేసి పైనుంచి కింద వచ్చి డ్రామా చేస్తున్నాడు అనమాట. అయ్యో పాప పైనుంచి కింద పడిపోయింది ఆడుకుంటూ అని చెప్పేసి ఆ డ్రామాకు ఆయన హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా మళ్ళీ ఏమైందంటే ఆ అమ్మాయి ఎప్పుడైతే స్పృహలోకి రావడం జరిగిందో అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ మేనమామకు చెప్పింది జరిగిన విషయాన్నంతా, ఇలా చేశారు ఇలా అయింది అని చెప్పేసి. అప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరిగింది. నేను చెప్పేది ఏమంటే ఇట్లాంటి వేస్తున్న కొడుకుల్ని ఎందుకు జైల్లో పెట్టి మేపడము అంటే వాళ్ళని నాకు తెలిసిన ఎంకరేజ్ చేయడమే అనుకుంటాను నేనైతే. ఎందుకంటే జైల్లో పెడతారు మేపుతారు, వాళ్ళు హైకోర్టు నుంచో లేదంటే డిస్ట్రిక్ట్ కోర్టు నుంచో ఏదో కోర్టు నుంచి వాళ్ళు బయటకు వస్తారు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇది రిపీట్ చేస్తారు. ఏముందిలే మా 5 నెలల లోపలికి పోతాం కదా 5 నిమిషాలు అనుభవిస్తాము అనుకుంటారు. 5 నిమిషాలు అనుభవించే నా కొడుకులు ఇంట్లో పిల్లలు ఉంటారు, లేదంటే మీకు అంతా ఉంటే రోడ్డు మీద ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ చిన్న పిల్లల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు? అలా చేయడం మహాపాపం. నీకు ఆ కూతురి చేసేటప్పుడు ఆ కూతురు ఆ అమ్మాయిలో నీ కూతురిని చూసుకొని ఉంటే నువ్వు ఆ అమ్మాయిని ఆ దృష్టిలో చూసేవాడివి కాదు నాకు తెలిసినంత వరకు. సో ఇలా చాలా చూస్తూనే ఉన్నాం అనమాట. సో అలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేసేయాలి, లేదు అంటే ఉరిశిక్ష వేసేయాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. అది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే. ఇప్పుడు అబ్బాయి చేశాడు అమ్మాయిని. మొన్న నేను చూసాను ఒక 5 days బ్యాక్ అనుకుంటా, మహారాష్ట్రలోనో ఎక్కడో రాజస్థాన్లోనో ఒక అబ్బాయిని 5 మంది అమ్మాయిలు కలిపి రేప్ చేసి బలవంతంగా ఆయనకు ఆల్కహాల్ తాపిచ్చి ఆయనను చంపేశారు. సో ఇలా అమ్మాయిలకైనా ఎవరికైనా ఒకటేగా చెప్తాను నేను, ఎవరైనా కూడా వాళ్ళలో ఎదుటి మనిషిలో నీ భార్యలో కాకుండా ఎదుటి మనిషిలో నీ ఇంట్లో వాళ్ళని చూసుకో. నీకు అలాంటి థాట్ రాదు. అలా లేదు అని చెప్పి గలీజ్ థాట్లు పెట్టుకొని ఒక అమ్మాయితో మాట్లాడటము, ఆ అమ్మాయిని మీరు సతాయించడము, అమ్మాయిలైనా సరే ఒక అబ్బాయిని మీరు సతాయించడం ఇలా చేస్తే అది చాలా చాలా పాపం అనమాట. అది తెలియదు చాలా మందికి. ఏదో 5 నిమిషాలు ఎంజాయ్ చేసేస్తాంలే అనుకుంటారు. ఇలాంటి 5 నిమిషాలు కోసము ఇలా చంపుకు తినే నా కొడుకుల్ని ఎందుకు ఎంకరేజ్ చేయాలి జైళ్ళలో కూర్చోబెట్టేసి? ఇలాంటి వాళ్ళకి మళ్ళీ పొలిటికల్ నుంచి ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒకటి బ్యాక్ నుంచి పోలీస్ వాళ్ళకి పోతుంది. వాళ్ళ మా మనిషి అని చెప్తారు, ఆయన ఏం చేస్తారు పోలీస్ స్టేషన్ వాళ్ళు చేస్తారు. సో పొలిటికల్ వాళ్ళు ఒక మనిషి మనకి నమ్ముకొని ఓట్ వేసిందంటే దయచేసి ఆ మనిషికి న్యాయం చేయడానికి ట్రై చేయండి ఎప్పుడైనా కూడా. థ్యాంక్ యూ సో మచ్. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా కూడా ఇలాంటి అత్యాచారాలు చేయొద్దండి. చేసిన వాళ్ళని ఎన్కౌంటర్ చేసేయాలని చెప్పేసి మరీ నేను కోరుకుంటున్నాను. చట్టం అనేది మనకు న్యాయం చేయడానికి కోసమే. చట్టం అనేది అన్యాయం అసలు చేయకూడదు కూడా. దయచేసి చట్టానికైనా పొలిటికల్ వాళ్ళకైనా ఎవరికైనా నేను దయచేసి రిక్వెస్ట్ చేసుకునేది ఏమంటే ఇలాంటి చిన్న పిల్లలని అత్యాచారాలు చేసే వాళ్ళని దయచేసి మేపకండి. వాళ్ళని ఎన్కౌంటర్ చేసేసి వాడికి ఇంకొకటి థాట్ రాకుండా చేయండి. ఒకరికి 2కి 3కి చేస్తారంటే 4వ వాడి ఇంకొక అమ్మాయిని అలా చూపుతో చూడాలన్నా ఆ థాట్తో రావాలన్నా కూడా వాడు ఖచ్చితంగా పడిపోవాలి. వాడికి అర్థమైందా? అలా చెయ్యాలి ఎవరైనా కూడా. అప్పుడు న్యాయం అనేది ఖచ్చితంగా ఉంది అని